నమస్తే అండి. ఈరోజు వీడియోలో మన టెర్రస్ గార్డెన్లో చిన్న హార్వెస్ట్ అయితే చేసుకుందాం. ఈ మధ్య కంటిన్యూస్గా హార్వెస్ట్ వీడియోసే అవుతున్నాయండి. టైం కుదరక మిగిలిన వీడియోస్ చేయలేకపోతున్నాను అనమాట. ఈరోజు కూరగాయలను కోసుకుంటూ కొన్ని టిప్స్ కూడా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా మనం గార్డెన్లో అంటే టెర్రస్ గార్డెన్లో థర్మాకోల్ బాక్స్లో దొండపాదు పెట్టాం కదా, కాపు స్టార్ట్ అయిందండి. ఫస్ట్ దొండకాయలతో స్టార్ట్ చేద్దాం. ఎప్పుడైనా కూడా తీగజాతి పాదులకి సంబంధించిన వెరైటీస్ని మనం పెద్ద సైజు కంటైనర్స్లో పెట్టుకుంటే దిగుబడి కూడా బాగుంటుంది అనమాట. నేను ఇక్కడ థర్మాకోల్ బాక్స్లో పెట్టాను. దొండపాదు సంవత్సరం అంతా కూడా మనకి కాపు వస్తుంది కాబట్టి మీకు ఉంటే డ్రమ్ముల్లో అయినా పెట్టుకోవచ్చు అనమాట. పెద్ద సైజు డ్రమ్లో అయినా సరే, లేదా 100 రూపీస్ బ్లాక్ టబ్లో అయినా అలా కూడా పెట్టుకుని చక్కగా ఫర్టిలైజ్ చేసుకుంటే సంవత్సరం అంతా కూడా మనం కాపు తీసుకోవచ్చు. 6 నెలలకు ఒకసారి ప్రూనింగ్ అలా చేసుకుంటే దిగుబడి ఎక్కువగా ఉంటుందన్నమాట. అలాగే 15 రోజులకు ఒకసారి బాగా మాగిన పశువుల ఎరువు అన్ని రకాల పాదులకి కూడా వేస్తూ ఉంటాను. ఫస్ట్ కాపు కదండి, కొద్దిగా దొరికాయి. కింద నేల మీద కూడా మనకి దొండపాదు ఉంది, బట్ టెర్రస్ గార్డెన్లో కూడా పెడదామని చెప్పి పైన ఒక కంటైనర్లో పెట్టాను అనమాట. నెక్స్ట్ బీరకాయలు కొద్దామండి. బీరపాదులు కూడా మనం చాలా రోజుల నుంచి కాపు తీసుకుంటున్నాము, బాగా కాస్తున్నాయి. నాటు వెరైటీ అనమాట ఇవి. వీటిని కూడా అంతే థర్మాకోల్ బాక్సుల్లోనే పెట్టాను. అయితే మనం పాదులు పెట్టుకునేటప్పుడు మూడు కంటైనర్లు అలా మనం పెట్టుకున్నాం అనుకోండి, కోసిన ప్రతిసారి కూరకు సరిపడా కాయలు అనేవి వస్తాయన్నమాట. మన ఇంట్లో ఉండే ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి చూసుకుని మనం పెట్టుకోవాలండి బీరపాదులు. అలాగే కంటిన్యూస్గా కనీసం నెలలో 2 సార్లు మనం అలా బీరపాదులు ఏదో ఒక కంటైనర్లు అలా పెట్టుకుంటూ ఉంటే కంటిన్యూస్గా హార్వెస్ట్లకు వస్తాయన్నమాట. ఎప్పటికప్పుడు కుండి మొదలున్న పిచ్చి మొక్కల్ని తీసేసుకుని మట్టిని గుల్ల చేసుకుంటూ ఉండాలి. నిన్న సాయంత్రం టైంలో గడ్డది పీకేసామండి. ఇది పాత పాదు అనమాట. గార్డెన్లో ఎప్పుడు కూడా కొన్ని పాదులు కాపు అయిపోతుంది అనే టైంకి ఇంకో కొత్తగా పెట్టుకున్న పాదులు కాపు స్టార్ట్ అయ్యేటట్టుగా మనం ప్లాన్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ మనం గార్డెన్లో విత్తనాలు పెట్టుకున్న తర్వాత పూత పింద స్టార్ట్ అయ్యి పాదు కాపు మొదలవుతుందనే టైంకి మనం వేరే కంటైనర్లో మళ్ళీ దానికి సంబంధించిన పాదుని మనం పెట్టేసుకుంటే ఫస్ట్ పెట్టుకున్న పాదు కాపు అయిపోయేసరికి మళ్ళీ నెక్స్ట్ టైం పెట్టుకున్నది కాపు స్టార్ట్ అవుద్ది అనమాట. అలా మనం కంటిన్యూస్గా ఎప్పుడూ గార్డెన్లో అన్ని రకాల పాదులు ఉండేటట్టుగా ప్లాన్ చేసుకుని విత్తనాలు అవి పెట్టుకుంటూ ఉండాలండి. థర్మాకోల్ బాక్స్లో పొట్లపాదు పెట్టాను కదండి. ఫస్ట్ కాయ అయితే రెడీ అవుతుంది, పొడుగు పొట్ల అనమాట. నెక్స్ట్ టైంకి దీన్ని హార్వెస్ట్ చేద్దాం, లేతగానే ఉందండి. నెక్స్ట్ కాకరపాదులు కూడా కాపు స్టార్ట్ అయ్యాయి. చాలా రోజుల పాటు హార్వెస్ట్లు తీసుకోవచ్చు అనమాట కాకరపాదుని. సో కాకరపాదు కూడా మనం పెద్ద సైజు కంటైనర్లో పెట్టుకుంటే దిగుబడి బాగుంటుంది. నెక్స్ట్ గుత్తి బీరకాయలు. అలసందలండి, వాటర్ క్యాన్లో పెట్టాను. ఇది ఫస్ట్ కాపే అనమాట. చిలకలు తినేస్తున్నాయి చాలా వరకు. నెక్స్ట్ డ్రాగన్ ఫ్రూట్ డ్రమ్లో వేసుకున్నాం కదా, 2 ఫ్లవర్స్ అయితే విచ్చుకున్నాయండి. ఇది మొన్న, ఇది నిన్న అనమాట. ఒక కాయేమో పండటానికి రెడీ అవుతుంది. సో పాలినేషన్ అది జరిగిపోయిందండి. ఇది ఒక 2 డేస్ ఆగిన తర్వాత తీసేద్దాం. దీన్ని తీసేయకపోతే ఈ వర్షాకాలం ఫంగస్ అది వచ్చి కాయ పాడైపోయే అవకాశం ఉంటుంది. సో కొంచెం వాడిపోయిన తర్వాత దీన్ని ఈ కాయ నుంచి రిమూవ్ చేసేద్దాం. నెక్స్ట్ దీనిలోనే కాకర విత్తనం ఒకటి పడి మొలిచిందని చెప్తున్నాను కదా, చాలా రోజుల నుంచి కాపు కూడా తీసుకుంటున్నాము.
ఇందాక కోసినవి తెల్ల కాకరకాయలు అండి, ఇవి నల్ల కాకరకాయలు. కింద వెరైటీ అన్నమాట, నేల మీద పెట్టుకున్న వెరైటీ అన్నమాట ఇవి. పెన్ను దిగుతుందండి బాగా. ఇవ్వండి, ఇలా పూత పింద స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఎరువులు అవి వేసుకోవాలి. నెక్స్ట్ బెండకాయలు కోద్దాం. ఎర్ర బెండకాయలు, బెండ మొక్కల్ని మనం చిన్న సైజు కంటైనర్స్లో కూడా వేసుకుని పెంచుకోవచ్చండి. గ్రో బ్యాగ్స్ 12x12 సైజు కంటైనర్స్ కానీ, లేదా ఇలా వాటర్ క్యాన్లు, బకెట్లు, పెరుగు బకెట్స్ ఇలాంటి వాటిలో వేసుకుని పెంచుకోవచ్చు అన్నమాట. గ్రీన్ కలర్ బెండకాయలు, వంకాయలండి. కొత్తగా వేసుకున్నాం వంగ మొక్కల్ని, కాపు రావడానికి కొంచెం టైం పడుతుంది అన్నమాట. వంగ మొక్కల్ని కూడా మనం ప్రూనింగ్ చేసుకోవచ్చు. కాపు ఆగిపోతుంది, సరిగ్గా రావట్లేదు అనే టైంలో మనం మట్టి మొక్క మొదలన గుళ్ళ చేసేసుకుని ఈ చివర్లు ఉండే కొమ్మలన్నీ కట్ చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ కొత్త చిగురులు అవి వచ్చి పోతది స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో చాలా రోజుల పాటు దగ్గరగా సంవత్సరం పైనే, మనం 2 సంవత్సరాల వరకు కూడా కొన్ని వంగ మొక్కలు కాస్తూనే ఉంటాయండి. వేరే కంటైనర్లో కాకర విత్తనాలు పెట్టాను. మన గార్డెన్లో పండిన కాయ నుంచే, ఆ పాద నుంచి కలెక్ట్ చేసినవేనండి. డైరెక్ట్గా పెట్టేసాను ఎండ పెట్టకుండా, చక్కగా జర్మినేట్ అవుతున్నాయి చూసారా కాకర విత్తనాలు. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు కోద్దాం. కింద కూడా కూరగాయలు ఉన్నాయండి, దొండకాయలు, కాకరకాయలు అలా. ఇంట్లో వరకు సరిపోతున్నాయిలేండి పచ్చిమిరపకాయలు. ఎప్పటికప్పుడు పుల్లటి మజ్జిగని స్ప్రేలుగా చేసుకోవాలి. వర్షాకాలం వచ్చిన తర్వాత స్ప్రేలు చేయటం కుదరట్లేదండి. పుల్లటి మజ్జిగని కంటిన్యూస్గా మనం వారానికి 10 రోజులకి అలా మనం ఇలా పచ్చిమిర్చి మొక్కలకి ఆకులన్నీ తడిచేటట్టుగా స్ప్రే చేసుకుంటే చాలా వరకు ఆకుముడత రాకుండా మనం క్యూర్ చేసుకోవచ్చు. కట్టెల పై నుంచి వచ్చిన బూడిదని కూడా మనం పైన ఆకుల మీద చల్లుకోవచ్చండి. టెర్రస్ పైన వరకు ఇన్ని కూరగాయలు దొరికాయండి. కింద నేల మీద కూడా పాదులు పెట్టుకున్నాం కదా, వాటి నుంచి కూడా కోద్దాం. బెండకాయలు ఉన్నాయండి. నెక్స్ట్ కాకరకాయలు కోద్దాం. నేల మీద పాదు ఎక్కువగా ఉంటుంది అన్నమాట కాపు, టెర్రస్ గార్డెన్లో కంటైనర్స్లో పెట్టుకున్న పాదులతో పోలిస్తే. పిందలే నెక్స్ట్ టైం కోద్దాం. బీరకాయ ఉంటుందండి. ఇక అన్ని పాదులు కలిసిపోయినాయి అన్నమాట. ఈసారి రాంగ్ స్టెప్ వేసాము.
ఎదిగిన తర్వాత మొత్తం అన్నీ కూడా అల్లుకుపోయాయండి. ఈసారి ఒక పాదు అంటే దొండపాదుతో పాటు ఇంకొక పాదు ఏదన్నా అటువైపుకి పాకేటట్టుగా సెట్ చేసుకుని ఇంకా ఎక్కువ పెట్టకూడదు అనమాట, అటు ఇటు కాకుండా అయిపోతున్నాయి. ఇది విత్తనాల కోసం ఇచ్చిన బీరకాయ అండి, తయారవుతుంది. నెక్స్ట్ దొండకాయలు ఉన్నాయి, కోద్దాం. ఇక్కడ దొండకాయలు వెతికి కోయాలండి, ఆకుల మధ్యలో ఉంటాయి. బీరకాయ చూసారా ఆకుల మధ్యలో. వంకాయలు, పచ్చిమిరపకాయలు,
కూరగాయలు కొయ్యటం అయితే పూర్తయిందండి. ఇంకా కింద పోసి చూపించట్లేదు అనమాట. అన్ని రకాల వెరైటీలని ఈ 2 కంటైనర్స్లో వేసేసాను. ఈ రోజు కోసిన కూరగాయలండి. ఎక్కువ మొత్తంలో కాకరకాయలు, దొండకాయలు, బీరకాయలు ఈ 3 వచ్చాయన్నమాట. వంకాయలు కొంచెం, కొద్దిగా పచ్చిమిరపకాయలు, కొంచెం బెండకాయలు అనమాట. ఎర్ర బెండకాయలు చూడటానికి ముదిరిపోయినట్టుగా కనపడతాయి కానీ లేతగానే ఉన్నట్టండి. ఇదిగోండి ఎంత లేతగా ఉన్నాయో చూసారా. నార్మల్ బెండకాయల కంటే కూడా ఇవి మంచి సైజులోకి వస్తాయి అన్నమాట. సో లేతగానే ఉన్నాయి. సో ఇదండి రోజు వీడియో. ఇది బెస్ట్ సీజన్ అనమాట. గార్డెనింగ్ స్టార్ట్ చేయాలనుకునే వారికి చిన్నగా స్టార్ట్ చేయండి. ఆకుకూరలతో మొదలు పెట్టండి. టెర్రస్ గార్డెన్లో చిన్న చిన్న కంటైనర్స్లో ఆకుకూరల్ని మనం ఎలా పెంచుకోవాలి హెల్తీగా అని చెప్పి కూడా చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను ఇంతకుముందు. నేను కూడా మళ్ళీ ఆకుకూర విత్తనాలు అవి కొత్తగా వేయాలండి. నాతో పాటు మీరు కూడా స్టార్ట్ చేయండి. ఇదండి రోజు వీడియో. ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.